ఇది వచ్చి కేవ్ నెంబర్ 26. చూడడానికి బాగుంది, మితంగానే ఉంది, చిన్నగానే ఉంది. మహా అయితే గట్టిగా ఒక 7-8 పిల్లర్స్ ఉన్నాయి. పెద్దగా కార్వింగ్స్ ఏమీ లేవు. మనం చూసుకుంటే లోపల మహాదేవుడు ఉన్నాడు. అలానే బయట వచ్చి ద్వారపాలకులు అయితే ఉన్నారు. ఆ ద్వారపాలకులు కూడా ధ్వంసమైపోయినారు అమిగోస్. మనకి అలానే ఇంకా స్తంభాలకి మధ్యలో చిన్న చిన్న విగ్రహాలను అయితే బ్యూటిఫుల్గా అయితే కార్వ్ చేస్తున్నారు. అలానే మనం చూసుకుంటే ప్రదక్షిణ మార్గం అయితే ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే సాక్షాత్తు ఆ మహావిష్ణువు చూస్తున్నారు కదా. మ్యాక్సిమం విగ్రహం అయితే ధ్వంసం అయిపోయిందో లేకుంటే కంప్లీట్ చేయలేదో అర్థం కావట్లేదు. అక్కడ అటుపక్క చూసుకుంటే నాభిలో నుంచి బ్రహ్మ పుట్టిన దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ గుహల్లో కొన్ని శిల్పాలను అయితే కంప్లీట్ అయితే చేయలేదు. అంతే అమిగోస్, నా పేరు దయ. నేను ఒక ఫుల్ టైం ట్రావెలర్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి అమిగోస్. తెలుసు కదా, మై సఫర్నామా అంటే కేవలం నా ప్రయాణమే కాదు, చూస్తున్న మీ ప్రయాణం కూడా. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్.